ఈరోజు మన ప్రశ్నకి వచ్చిన గెస్ట్ మీరు ఊహించని ఒక వ్యక్తి. ఆయన మ్యాజిస్ట్రేట్గా తన పదవికి రాజీనామా చేశారు. పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ జగన్ గారి ప్రభుత్వం ఉన్నదానికంటే కూడా కొద్దిగా ఎక్కువగానే ఘాటుగానే ముందుకెళ్ళి ప్రశ్నిస్తున్నారు. శ్రవణ్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఒక ప్రతిపక్షంలాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక 3-4 డేస్కి ప్రతి ఇష్యూ మీద మాట్లాడటం కావచ్చు, కేసెస్ ఫైల్ చేయడం కావచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్? ఈ కూటమి ప్రభుత్వం రావటంతోనే మిషన్ గన్లతోటి పరిపాలన స్టార్ట్ చేస్తారు. పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేయటం, దాన్ని షేర్ చేసిన అరెస్ట్ చేయటం, దానికి లైక్ కొట్టిన అరెస్ట్ చేయటం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేజర్గా ఒక గందరగోళం క్రియేట్ చేసిన సిచ్యువేషను తిరుపతి కల్తీ లడ్డు సంబంధించిన ఇష్యూ. వాళ్ళ ఎలిగేషన్ ఏ టైంలో జరిగిందని? అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ నెయ్యి వాడి లడ్డు తయారు చేశారు. కల్తీ నెయ్యి అని చెప్పడానికి నెయ్యి ఉన్నదా మీ దగ్గర శాంపిల్? బాబు గారు గవర్నమెంట్లో వచ్చిన నెయ్యి ట్యాంకర్ని పరీక్ష చేస్తే పంది అవశేషాలు, ఎద్దు అవశేషాలు కలిసినాయి అని రిపోర్ట్ వస్తే అది 2019-24లో కూడా అలా కలిసి ఉండొచ్చేమన్న హైపోథెటికల్ వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు కాదా? దాన్ని క్యారీ చేస్తూ వచ్చాడు చూడు మా హీరో. తీసుకురండి రాఘవేంద్ర స్వామి డ్రెస్ అన్నాడు, తల గుడ్డ కట్టాడు, వెనకాల పీలకు కట్టాడు, గోచి కట్టేశాడు, చీపుర్లు తీసుకురండి అన్నాడు. పొరగొప్పరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిందేమో పవన్ కళ్యాణ్. నువ్వు ప్రశ్నించడానికి పార్టీ పెట్టినోడు ప్రశ్న టీవీని ప్రశ్నిస్తే ఎట్లా? సిట్ రిపోర్ట్లో జంతు అవశేషాలు కలవలేదు అని రావటం వల్ల తలలు పట్టుకొని కూర్చొని కలిసినట్టయితే బాగుండేది అని అనుకునేటువంటి దుర్మార్గుల్లో మొదటి దుర్మార్గుడు చంద్రబాబు. అపోజిషన్లో బేసిక్గా ఫ్లెక్సీలు పెట్టి ఇట్లా చేస్తారు, కానీ ప్రభుత్వం కల్తీ జరిగింది అని చెప్పని ఫ్లెక్సీలు పెడుతున్నారు. సనాతన ధర్మాధికారి అన్అపాలజెటిక్ పవన్ కళ్యాణ్ గారు కర్త కర్మ క్రియ తోటి వేసినటువంటి వేషం అల్టిమేట్గా అట్రప్ల. చంద్రబాబు నాయుడు గారు పిఆర్ మేనేజ్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది మీరు చూసే ఉంటారు ఈ మధ్య. వాళ్ళ లెగసీ అలాగుంది, వాళ్ళ అదృష్టం అలా ఉంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు కాతే పరిస్థితి ఏంటి? అకౌంటెంట్గా 10,000 రూపాయలు ఉద్యోగం కూడా రాదా? ఇంకా మీ కెమెరామెన్ బెటరు, 1,00,000 రూపాయలు 50,000 సంపాదిస్తారు హ్యాపీ. జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఇష్యూ ఎమ్మెల్యే రెల్లెకోడూరు ఎమ్మెల్యేది వచ్చింది. దాని మీద అభిప్రాయం చెప్పండి. అనకూడదు కానీ బూతులు వస్తాయి నా నోటికి. ఏందా జనసేన కమిటీ? ఇదేమైనా కాన్స్టిట్యూషనల్ కమిటీయా? బొంగులో కమిటీ? ఒకవేళ అతను తప్పు చేస్తే అరెస్ట్ చేస్తామండి, తప్పేముందని చెప్పడానికి నీకు అంత దమ్ము లేదు. నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రివా?